హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇక మనోళ్ళు అయితే చాలామంది ఈ మీ ఆజాద్ విజువల్లో రూమ్లు అయితే ఎట్లుంటాయి అన్న ఒకసారి యూపీ అని అయితే అడిగిరు అన్నట్టు. ఇక వీడియోని అయితే లాస్ట్ దాకానైతే ఖచ్చితంగా చూడరు. ఎంటర్టైన్మెంట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇక కనబడుతుంది కదా పెద్ద బిల్డింగ్. ఇక దీంట్లోనే మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం అన్నట్టు. ఇక అందుకనే ఈరోజు అయితే ఇంకో మా రూమ్ ఎట్లుందని అయితే చూపిస్తా. ఇక మా రూమ్లో ఎంతమంది ఉంటాం, మేము ఎంత రూమ్ రెంట్ కడతాం అన్నది అయితే మొత్తం అయితే వీడియోలో చూద్దాం. ముందుగా మన వీడియోని అయితే లైక్ అయితే ఖచ్చితంగా అయ్యారు. ఇక ఇక్కడనైతే మనకు రూమ్ అండ్ రెస్టారెంట్ అని అయితే కనబడుతుందిగా. ఇదైతే ఇక దమంలోనే ఫుల్ ఫేమస్ అయిన రెస్టారెంట్ అన్నట్టు. ఇక దీంట్లోనైతే మన హైదరాబాద్ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇక ఇక్కడ తినాలంటే మాత్రం ఫ్రైడే నాడు అయితే అసలు జాగా కూడా దొరకది. ఇక గల్లీలను అయితే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు అన్నట్టు. ఇక ఎటు చూసినా కానీ తెలుగు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇక షాపులు అన్నీ మన తెలుగు వాళ్ళే ఉంటాయి. ఇక మొత్తం తెలుగు వాళ్ళ జాతర అన్నట్టు ఉంటుంది. ఇక అందుకనే ఇక ఈ గల్లీకి అయితే ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ గల్లీ అనేది పేరు ఉన్నది అన్నట్టు. ఇంకో ఈ బిల్డింగ్లో మేమైతే కిరాయికుంటున్నాం అన్నమాట. ఇక ఇప్పుడైతే లోపలికి అయితే పోయి మా రూమ్ అయితే ఎట్లుందని అయితే చూద్దాం ఇప్పుడు. ఇక ఈ బిల్డింగ్లోనైతే ఇక బాగా మంది అయితే మన తెలుగు వాళ్ళే ఉన్నారు అన్నట్టు. ఇక అట్లనే కొంతమంది అయితే యూపీ బీహార్ వాళ్ళు, ఇక ఒక 2-3 రూమ్లు అయితే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. ఇక మిమ్మల్ని అయితే మా రూమ్లోకి పిలిచి ఇంత చికెన్ మటన్ అండి మీకైతే మంచిగా దావత్ ఇద్దామని అయితే నేనైతే అనుకున్నా. కానీ ఇక మీరేమో ఇండియాలో ఉంటుంది, నేనేమో సౌదీలో ఉంటుంది. ఇక ఎట్లా చెప్పుర్రి. ఇక ఇప్పటికైతే రూమ్ అయితే చూడుర్రి. ఇక మళ్ళీ కలిసినప్పుడు దావత్ అయితే చేసుకుందాం. కానీ ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇక ఒకటే కన్నా అయితే ఇంకో 4 రూమ్లకి అయితే డోర్లు అయితే కనబడుతున్నాయి కదా. ఇంకో కనబడుతున్నా ఇంకో ఈ రూమ్ అయితే ఇక మా రూమ్ అన్నట్టు. ఇక రానైతే రారి లోపలికైతే పోదాం. ఇదైతే హాల్ అన్నట్టు. ఈ హాల్ అని అయితే ఒక 3-4 కుర్చీలు అయితే తెచ్చి సెట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మీ అట్లా ఉంటే గెస్ట్లు వచ్చారు కదా, హాల్ అయితే కూర్చుండి పెట్టచ్చు అని అయితే ఇంకో ఇక్కడ కుర్చీలు అయితే పెట్టుకున్నాం. ఇక హాల్ని అయితే ఒక మూలకైతే ఇంకో ఒక చెక్కలు కొట్టి ఇట్లా ర్యాక్ లెక్కనైతే తయారు చేసినాం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడికి వెళ్ళి వచ్చినాక సామాన్లు అవి ఉంటాయి కదా, అవన్నీ రూమ్లో పెట్టుకుంటే మొత్తం సామాన్లతో అయితే రూమ్ అయితే ఫుల్ అయిపోతుంది అన్నట్టు. అందుకని ఆలోచించి అట్లా ఇబ్బంది అవుతుంది. ఇక ఇట్లా సెట్ చేసుకున్నట్ల మాకైతే రూమ్ అయితే మంచిగా ఫ్రీగా అయిపోయినాయి అన్నట్టు. ఇట్లా గోడకే సెట్ చేసినాం అన్నట్టు. ఇట్లా సెట్ చేసే వరకల్లా ఇక మాకైతే మంచిగా ప్లస్ పాయింట్ అయింది అన్నట్టు. ఇక ఈ కుర్చీలో కూర్చొని మంచిగా గుండ్రిచ్చగా తిరిగితే మస్తు ఫీల్ అనిపిస్తుంది. ఇక ఇంట్లోనైతే ఇదైతే హాల్ అన్నట్టు. ఇటు పక్క పొంటిదేమో ఇదేమో ఒక చిన్న రూము. ఇక మళ్ళీ అటు పక్క ఎదురుగా కనబడుతుంది కదా, అది కిచెన్ అన్నట్టు. కిచెన్ పక్క పొంటి ఇంకొకటి పెద్ద రూమ్ ఉన్నది. ఇక ఇటు సైడ్ ఏమో బాత్రూమ్ ఉన్నది అన్నట్టు. ఇక ఈ సౌదీలను అయితే తాగుదామంటే ఓ బీర్లు దొరకాయి, మందు దొరకదాయి. ఇక మేమైతే ఇక ఈ కూల్ డ్రింక్లని లైట్ బీర్లని స్ట్రాంగ్ బీర్లని ఇక ఫీల్ అయితే తాగుతాం అన్నట్టు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక ఇదైతే బాత్రూమ్ అన్నట్టు. డోర్కి చూసిరా ఎట్లా రాసినామో, పరిశుభ్రమే మన బాధ్యత, మంచిగా రాసినాం కదా. ఇక బిల్డింగ్ అయితే కొద్దిగా బాగా రోజులు అన్నట్టు, పాత అన్నట్టు. అందుకనే కొంచెం రిపేరింగ్ ఉన్నట్టు అయితే కనబడుతుంది. ఇక ఇదైతే కిచెన్ అన్నట్టు. ఇక మనోళ్ళు అయితే వంటనైతే చేస్తుర్రు. ఇక మొత్తం అయితే ఇప్పుడు ఒక 2 మెస్సులు అయితే ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే రూమ్లో బాగా మంది ఉన్నాం కదా, అందరం ఒకటేసారి వండుకుంటే ఇబ్బంది అవుతుందని అందుకనే 2 మెస్సులు అయితే వేసుకున్నాం అన్నట్టు. ఇక ఒక మెస్సులను అయితే ఒక 6 వంట చేసుకుంటున్నాం, ఇంకొక మెస్సులను అయితే ఇంకో 4 అయితే వంట చేసుకుంటారు. ఇక కిచెన్ అయినా కానీ ఏదైనా కానీ మొత్తం నీట్గానే అయితే మెయింటైన్ చేస్తాం మేము. ఇక మా ముఠా మేస్త్రి అయితే ఇలా పాలకూర పప్పు అయితే వండుతుండు. ఒకసారి నవ్వరా అదే. ఇక మీదనైతే ఒక చెక్క కొట్టుకొని దాని మీద కూడా అన్ని బోల్ పెట్టుకుని నాకు మంచిగానైతే సెట్ చేసుకున్నాం. ఇక ఇంకా కొంతమంది అయితే సైడ్ మీదకి అయితే వేయరు అన్నట్టు. ఇక వాళ్ళైతే ఇప్పుడైతే అక్కడనే ఉంటారు. ఇక వాళ్ళ పని అయిపోయినాక మళ్ళీ రూమ్కి అయితే వచ్చి మళ్ళీ పోతారు అన్నట్టు. ఇక కూరనైతే అయినట్టే. ఇక మనోడు కూడా ప్లేట్లు అయితే దోమైతే రెడీ అయితే పెడుతుండు. ఇక మనోడైతే మంచి క్రికెట్ ప్లేయర్ అన్నట్టు. ఇక మనోడైతే మండల స్థాయిలలో కానీ డిస్ట్రిక్ట్ స్థాయిలలో కానీ మస్తు ఆడియండు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక చూసిరుగా ఫ్రెండ్స్ కిచెన్ అయితే ఎట్లుందో. కిచెన్ అయితే మంచిగా సెట్ చేసుకున్నాం మేమైతే. ఇక మనోళ్ళు అయితే అన్నం అయితే తిందామని అయితే వెళ్తుర్రు. ఇక బియ్యం అయితే మన సోనా మసూరి బియ్యమే వాడతాం మేమైతే. ఇక ఒక 10 కిలోల బియ్యానికి అయితే ఒక 1000-1100 అయితే రేట్ అయితే ఉంటుంది అన్నట్టు.
ఇక మనోళ్ళకైతే కొంతమందికి అయితే శనివారం నాడు, ఇంకొంతమందికి అయితే సోమవారం నాడు ఇట్లా ఒక్క పొద్దులు అయితే ఉన్నాయి అన్నట్టు. ఇక అందుకే ఇయ్యాలైతే సోమవారం కదా, సోమవారం అని ఆయనతో ఇక పాలకూర పప్పు అయితే వండినాం. ఇక వారానికి అయితే 2-3 సార్లు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది. ఇక వంటల గురించి అయితే రీల్స్ చేసేటోళ్ళు అంటారు కదా, ఈరోజు ఏం చేద్దామో చూసేద్దామా, వేడి వేడి అన్నం, పాలకూర పప్పు, ఆవకాయ. ఇక మాకైతే ఈ బయట దేశాల్లోనైతే ఎక్కువ నాన్ వెజ్ అయితే ఉంటుంది. ఎట్లా గురువారం శుక్రవారం అయితే నాన్ వెజ్ వండుకుంటాం. ఇక మేమైతే ఇక ఫొటోస్ పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి ఇంకో చిన్నగా ఒకటి ఇట్లనైతే తయారు చేసుకున్నాం అన్నట్టు. ఇక దీంట్లోనైతే ఫోటోలు అయితే పెట్టినాం. ఇక మనోళ్ళు అయితే స్నానం చేసి ఇక డ్యూటీకి పోయే ముందు అయితే మంచిగా దేవుళ్ళకైతే మొక్కి ఉదిబస్తీలు అయితే ముట్టిస్తారు. ఇక ఇక్కడనైతే రీఛార్జ్కి అయితే టూ మచ్ రేట్ అబ్బా. ఇక్కడ ఒక్క నెల రీఛార్జ్ చేసే పైసలతోటి మన ఇంటికన్నా అయితే ఒక 8 నెలలకు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అందుకని ఇక మేమైతే ఆలోచించి ఇక వైఫై అయితే పెట్టించాం అన్నట్టు. ఇక ఈ వైఫై తోటి అయితే నెలకు ఒక 30 రియాలు అయితే అవుతాయి అంతే మాకు. ఇక ఈ వైఫై తోటి అయితే ఇష్టం ఉన్నంత డాటాని అయితే వాడుకోవచ్చు. ఇక డాటా అయిపోద్దన్న భయం చూడు ఉండదు. ఇదైతే మాకైతే మస్తు నయం అనిపించింది. ఇక ఏది ఉన్నా లేకున్నా కానీ ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎండలు అయితే ఫుల్ కొడతాయి కదా. అందుకని ఇక కూరగాయలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఐటమ్స్ కానీ ఇక నీళ్ళు కూడా కూల్ చేసుకుందాం కానీ ఇక ఫ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా అవసరం అన్నట్టు. అందుకని ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాం మేము. ఇక ఈ రూములను అయితే ఇప్పుడైతే మేము ఒక 5-6 అయితే వండుకుంటున్నాం అన్నట్టు. ఇక ఇంకా కొంతమంది అయితే పని మీద అక్కడనే సైట్లోనే ఉన్నారు. ఇక మా బెడ్ చూసిర్రా ఎంత పెద్దగా ఉన్నదో. ఇక ఇక్కడనైతే బెడ్లు అయితే గిట్లా చిన్నగా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇక కరెక్ట్ ఒక్కరు పడుకున్నంత మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఇక పెద్ద బెడ్లు వేసుకుందామంటే ప్లేస్ అయితే ఏరిపోదు, ఎందుకంటే షేరింగ్ రూమ్లు కదా. అందుకని ప్లేస్ ఏరిపోదని ఇంకో ఇట్లా చిన్న బెడ్లు అయితే అందరం కొనుక్కుంటాం. ఇక ఈ చిన్న బెడ్లలో అడ్జస్ట్ చేసుకుని అయితే వండుకుంటాం. ఇక మేము కట్టే రూమ్ రెంట్ ఎంతనో మీకు చెప్తే అమ్మర బిడ్డ గింతగానం ఉంటుందా రూమ్కు అని మీరైతే అంటారు. ఇక ఈ రూమ్లోకి అయితే మాకైతే ఒక 1200 రియాల రెంట్ అయితే తీసుకుంటాడు అన్నట్టు. ఇక 1200 రియాలు అంటే ఇంటికాడి ఒక 25,000 అవుతాయి. ఇది ఒక వాటర్కు రూమ్లోకి కలిపే. ఇక కరెంటు బిల్లు మళ్ళీ సపరేట్ అన్నట్టు. ఇక కరెంటు బిల్లు ఉత్తప్పుడు అయితేనేమో నార్మల్ టైంలో అయితేనేమో మేము ఫ్యాన్లు వాడతాం కాబట్టి కరెంటు బిల్లు ఒక 5,000, 6,000 అట్లా వస్తుంది అన్నట్టు. ఇక మిగతా టైంలలో అదే సమ్మర్లో ఏసీలు నడుస్తాయి కదా, 2 రూమ్లకు 2 ఏసీలు నడుస్తాయి. ఇక అప్పుడు మాత్రం కరెంటు బిల్లు 15,000 దాకా వస్తుంది. ఇక అటు పోయి ఇటు పోయి నెలకైతే మాకు రూమ్ రెంట్ అయితే ఒక 35,000 నుంచి 40,000 దాకా రూమ్ రెంటే పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక రూమ్ రెంటు కరెంటు బిల్లు ఇట్లా లెక్క చేసుకుంటాం. లెక్క చేసుకొని ఇక ఎట్లా మేము ఒక 10-12 మంది అయితే రూములు ఉంటాం కదా. ఇక మేము అందరం కలిసి అయితే ఈ రూమ్ రెంట్ అయితే పంచుకుంటాం అన్నట్టు. ఇక లెక్క చేసుకుంటే మాకైతే ఒక మనిషికి ఒక 3,000-4,000 నెలకైతే రూమ్ రెంట్ అయితే ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక పనులు దొరికి పని చేసుకుంటే ఈ రూమ్ రెంట్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. కానీ ఇక పని దొరకనప్పుడే ఉత్తగా ఖాళీగా రూములు ఉంటే మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఇక గిట్ల ఉంటుంది అన్నట్టు. నిజంగా చెప్పాలంటే సౌదీలో ఆజాద్ వీసా అంటే నిజంగా చాలా టఫ్. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీగానైతే పనులు అయితే ఇక్కడ దొరకాయి. ఒక్కొక్కసారి పనులు ఉంటాయి, ఒక్కొక్కసారి పనులు లేక 4-5 నెలలు కూడా రూమ్లో వండుకోవాల్సి వస్తుంది. ఇక గట్ల ఉన్నప్పుడు అయితే ఇంకో ఈ రూమ్ రెంట్లు కట్టుడు, ఫుడ్ ఖర్చు ఇవన్నీ అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఇంటికాడికి వెళ్ళి కూడా పైసలు తెచ్చుకునే పరిస్థితి అయితే వస్తుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇంకో ఆజాద్ వీసా వాళ్ళ రూములు అయితే గిట్ల ఉంటాయి అన్నట్టు. ఇక మన వీడియోని అయితే మీకైతే నచ్చింది కదా, ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ అయితే వేయర్రి, షేర్ అయితే ఖచ్చితంగా వేయర్రి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోర్రి. థ్యాంక్ యూ సో మచ్.